హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు టైమ్ ఫర్ గ్రేట్నెస్ తెలుగు. కొంచెం కఠినంగా అనిపించినప్పటికీ ఫ్యాక్ట్ ఏంటంటే మనుషులకి రూల్స్ అండ్ రెస్ట్రిక్షన్స్ ఫాలో అవ్వడం అస్సలు నచ్చదు. నచ్చినా నచ్చకపోయినా అందరితో కలిసి బ్రతకాలి కాబట్టి ఇష్టం ఉన్నా లేకపోయినా ఫాలో అవ్వడం మానలేరు. రూల్స్ అనేవి మన లైఫ్లో డిసిప్లిన్ని పెంచుతాయి. రిలేషన్షిప్స్ అండ్ అందరితో ఉండే మన బాండింగ్స్ స్ట్రాంగ్గా ఉండడం వల్ల మనమెంతో హ్యాపీగా ఉండగలుగుతాం. జోర్డన్ పీటర్సన్ చెప్తున్న విషయం ఏంటంటే జీవితంలో బాధపడే విషయాలుంటాయి, ఆనందపడే విషయాలుంటాయి. ఎక్కువగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేవాళ్ళు వాళ్ళకంటూ జీవితంలో గుడ్ రూల్స్ని పెట్టుకోకపోవడం వల్లే జరుగుతుంది. మరి మీ జీవితాన్ని సరిగ్గా ట్రాక్లో ఉంచడం ఎలా? గుడ్ రూల్స్ అంటే ఏంటి? ఎలా ఫాలో అవ్వాలి? కోరాలో బెస్ట్ లైఫ్ కోసం ఏం చేయాలి అని సెర్చ్ చేసినప్పుడు ఎన్నో సమాధానాలు దొరికాయి. ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఎంతో రీసెర్చ్ తర్వాత ఆన్సర్స్ తెలిసాయి. ఈ రీసెర్చెస్ ద్వారా తెలిసిన విషయాలు అందరికీ ఎంతగానో నచ్చాయి. ఎంతో రీసెర్చ్ చేసిన తర్వాత జోర్డన్ పీటర్సన్ 12 రూల్స్ ఫర్ లైఫ్ అనే బుక్ని రాశారు. ఈ బుక్లో మొత్తం 12 ప్రిన్సిపల్స్ ఉన్నాయి. స్ట్రెస్ ఫ్రీ అండ్ ఫుల్ఫిల్ లైఫ్ కోసం ఈ ప్రిన్సిపల్స్ మీకు ఎంతగానో హెల్ప్ చేస్తాయి. ఈ వీడియో ద్వారా 12 రూల్స్లో 3 రూల్స్ని మీ అందరికీ ఈజీగా అర్థమయ్యేలా చెప్తాం. ఈ వీడియో చూసిన తర్వాత మీకు హెల్ప్ అనిపిస్తే కామెంట్ సెక్షన్ ద్వారా మీ ఒపీనియన్ని మాకు షేర్ చేయండి. మీ అందరికీ ఈ వీడియో నచ్చితే పార్ట్ 2 కూడా పోస్ట్ చేస్తాం. సో లెట్స్ బిగిన్. రూల్ నెంబర్ 1, ఫిక్స్ యువర్ పోస్చర్. మన వాడే ప్లేస్ని బట్టి కంఫర్ట్ ఉంటుంది. మీకు తెలుసా, ఎండ్రికాయ సింగిల్గా అయినా బ్రతకగలదు. 4 రీజన్స్ చెప్తాను. నెంబర్ 1, సైజ్. ఓ జీవి పెద్దగా ఉండి మరొక జీవి చిన్నగా ఉన్నప్పుడు చిన్నగా ఉన్న ఎండ్రికాయ గొడవ పడకుండా వెళ్ళిపోతుంది. నెంబర్ 2, సేమ్ సైజ్. 2 ఎండ్రకాయలు ఒకే సైజులో ఉన్నప్పుడు గొడవ పడతాయి. గెలవలేము అనుకున్నది గివప్ చేసి వెళ్ళిపోతుంది. నెంబర్ 3, రెండో కారణం లాంటిదే మూడవది కూడా. అంటే 2 ఎండ్రకాయలు పోరాడుతూనే ఉంటాయి. ఒక ఎండ్రకాయ తలకిందులుగా మారి ఓడించే వరకు పోరాడతాయి. నెంబర్ 4, ఇప్పుడు 4 మరియు 5వ రకం మాత్రం పిరికిగా ఉండవు. ఎన్ని దెబ్బలు తగిలినప్పటికీ గొడవ పడుతూనే ఉంటాయి. గెలవాలి అనే తపన తీరే వరకు పోరాడుతూనే ఉంటాయి. తెలిసిన విషయాలు ఎన్నో ఉన్నప్పటికీ తెలియాల్సిన విషయాలు ఎన్నో ఉంటాయి. మనం ఎంత తెలివిగలవారమైనప్పటికీ ఇంప్రూవ్ చేసుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉంటాయి. మన లైఫ్ ఇంకా ఈజీ అండ్ బెటర్ చేసుకోవడానికి బుక్స్ ఎంతగానో హెల్ప్ చేస్తాయి. మీ బిజీ లైఫ్ కారణంగా బుక్స్ చదవడానికి టైం లేక ఫీల్ అవుతున్నారా? ఎక్కడ ఉన్నప్పటికీ వినడానికి ఈజీగా ఉండేలా కుకు FM ద్వారా తెలుగు ఆడియో బుక్స్ని ఈజీగా వినొచ్చు. ఎన్నో ఆలోచనలతో ఇబ్బంది పడుతూ ఉంటాం. కొన్నిసార్లు సరైన డెసిషన్ కూడా తీసుకోలేము. ఆలోచనలు కంట్రోల్ చేయడం ఎలా అనే విషయం గురించి థింక్ స్ట్రైట్ అనే బుక్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇలాంటి ఎన్నో బుక్స్ వినాలనుకుంటే మేము డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా ఇన్స్టాల్ చేయడం వల్ల 399 రూపీస్కి ఉన్న సబ్స్క్రిప్షన్ కేవలం 199 రూపీస్కి లభిస్తుంది. మా కూపన్ కోడ్ T50 కుకు FM యాప్ ప్లే స్టోర్ అండ్ యాప్ స్టోర్లో అవైలబుల్గా ఉంది. మరింకెందుకు ఆలస్యం, లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్ బాక్స్. బ్యాక్ టు ద వీడియో. మనలో రిలీజ్ అయ్యే హార్మోన్స్ని బట్టి బిహేవియర్ ఉంటుంది. సెరోటోనిన్. దీని కారణంగా మోటివేట్ అవ్వడం లేదా డీమోటివేట్ అవ్వడం జరుగుతుంది. గెలవాలి అనుకునే ఎండ్రికాయలో సెరోటోనిన్ హార్మోన్ రిలీజ్ అవ్వడం కారణంగానే చనిపోయే వరకు ప్రయత్నిస్తూనే ఉంటుంది. దీని కారణంగానే హై కాన్ఫిడెన్స్ ఎక్కువగా ఉంటుంది. ఆలోచించకుండా అగ్రెసివ్గా ఆలోచిస్తే ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఎన్నో విషయాలు మారుతూనే వచ్చాయి. అలాగే మనుషుల వ్యక్తిత్వాలు మారుతూనే వచ్చాయి. అందరికీ డబ్బు కావాలి. హ్యాపీగా ఉండడానికి డబ్బు ఎంతో అవసరం. ఎప్పుడైతే మీలో సెరోటోనిన్ హార్మోన్ రిలీజ్ అవుతుందో అప్పుడే మీరు అనుకున్నట్లుగా సక్సెస్ అవుతారు. జీవితం ఎప్పుడూ ప్రశాంతంగానే ఉండిపోదు. ఎన్నో సమస్యలు, బాధలు, కష్టాలతో ఇబ్బంది పడుతూనే ఉంటాం. హ్యాపీగా ఉండడానికి కాన్ఫిడెన్స్ ఎంతో అవసరం. డబ్బున్న వాళ్ళగా మారాలి అని అందరూ కోరుకుంటారు. చేసే బిజినెస్ సక్సెస్ఫుల్గా రన్ అవ్వాలనుకుంటారు. మీ లైఫ్లో వచ్చే ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసి ఇంకొకసారి రాకుండా అవాయిడ్ చేయాలి. మీ పాజిటివ్ని బట్టి మీ ఇంట్రెస్ట్ని అంచనా వేయొచ్చు. ఎల్లప్పుడూ డల్గా ఉంటే జీవితంలో ముందుకు వెళ్ళడం అంటే కష్టమే కదా. ఆథర్ చెప్తున్న విషయం ఏంటంటే స్ట్రైట్గా ఉండాలి, స్ట్రైట్గా ఆలోచించాలి. స్టాండప్ స్ట్రైట్ విత్ యువర్ షోల్డర్స్ బ్యాక్. మీరు మాట్లాడే మాటల్లో కానీ నడిచే విధానంలో కానీ స్ట్రైట్గా ఉండడం వల్ల మీలో కాన్ఫిడెన్స్ అండ్ అట్రాక్టివ్గా కనిపిస్తారు. నెంబర్ 2, ట్రీట్ యువర్ సెల్ఫ్ లైక్ యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ హెల్పింగ్. ఆరోగ్యం బాగోనప్పుడు హాస్పిటల్కి వెళ్తాం. డాక్టర్ కొన్ని మందులు ఇస్తారు. సరే, టైంకి వేసుకుందాం అనుకుంటాం, కానీ
ఆరోగ్యం కొంచెం సెట్ అవ్వగానే ఇగ్నోర్ చేయడం స్టార్ట్ చేస్తాం. మెడిసిన్ వేసుకోవడం మర్చిపోతూ ఉంటాం, ఎందుకంటే ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నాం కాబట్టి. ఈ మందులు అవసరం లేదు అనిపిస్తుంది. కానీ ఇంట్లో ఉండే పేరెంట్స్కి ఆరోగ్యం బాగోకపోతే మాత్రం ఎంతో బాధగా అనిపిస్తుంది. పేరెంట్స్కి టైం టు టైం మందులు అందిస్తాం. అలాగే మనతో ఉండే వారితో మనం ప్రేమగా ఉంటూ హెల్ప్ చేస్తే మనతో వారు ఎప్పటికీ సపోర్ట్గా ఉంటారు. ప్రేమించడం, ప్రేమని యాక్సెప్ట్ చేయడం ఈజీనే, కానీ ఆ తర్వాత రాబోయే రెస్పాన్సిబిలిటీస్ గురించి ఆలోచించాలి. ఎప్పుడైతే ఇవేమీ ఆలోచించకుండా గుడ్డిగా ముందుకు వెళ్తారో అప్పుడు ఎన్నో ఇబ్బందులను చూడాల్సి ఉంటుంది. నంబర్ 3, కంపేర్ యువర్ సెల్ఫ్ టు హూ యు ఆర్ ఎస్టర్డే, నాట్ హూ సమ్వన్ ఎల్స్ ఇస్ టుడే. మేము ఈ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు 0 సబ్స్క్రైబర్స్తోనే మొదలుపెట్టాం. కొన్ని నెలలకి 500 సబ్స్క్రైబర్స్ని రీచ్ అయ్యాం. హ్యాపీగా అనిపించింది. మాకు తెలుసు మార్పు ఈజీగా రాదు, టైం పడుతుంది. కానీ ఎక్కువ కాలం సబ్స్క్రైబర్స్ రాకపోతే ఛానల్ డిలీట్ చేయాలనిపిస్తుంది, బాధగా అనిపిస్తుంది. స్లోగా ఛానల్కి సబ్స్క్రైబర్స్ పెరగడం స్టార్ట్ అయింది. మాలో డీమోటివేషన్ తగ్గింది, మోటివేషన్ లెవెల్ పెరిగింది. కానీ మీరు గుర్తుపెట్టుకోవాలి, నిన్నటి కంటే మీ జీవితం బెటర్గా ఉందా లేదా అనేది చూడండి. మీరు బాగా సక్సెస్ అయిన వాళ్ళతో మిమ్మల్ని కంపేర్ చేసుకోకండి. అలా కంపేర్ చేసుకోవడం వల్ల మీలో ఉండే కాన్ఫిడెన్స్ చనిపోతుంది. సక్సెస్ అయిన వాళ్ళని చూసి వాళ్ళలాగా ఎదగాలనుకోవాలి, కానీ ఫాస్ట్గా సక్సెస్ అయిపోవాలి అంటే కష్టం. ఈ వీడియో మీకు హెల్ప్ అయినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. బీ హ్యాపీ ఆల్వేస్, కీప్ స్మైలింగ్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం డిస్క్రిప్షన్లో ఉన్న మా ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.